హలో అండి, నా పేరు కార్తిక్. మన వీడియోస్ చూస్తున్న వారందరికీ నమస్కారం. ఈరోజు మనం ద మోస్ట్ పవర్ఫుల్ బ్యాంక్ నిఫ్టీ ఆప్షన్ బయింగ్ స్ట్రాటజీ గురించి అయితే మనం డిస్కస్ చేయబోతున్నాం. ఓకే, సో దిస్ స్ట్రాటజీ ఈజ్ ప్యూర్ ట్రెండింగ్ ఇంట్రాడే బేస్డ్. ఓకే, సో ఇంట్రాడే స్ట్రాటజీ అనమాట. ఓకే, సో మనం ఈరోజు ఈ బ్యాంక్ నిఫ్టీ ఆప్షన్ స్ట్రాటజీ గురించి అయితే డిస్కస్ చేస్తున్నాము. ఓకే, సో మెయిన్గా బ్యాంక్ నిఫ్టీ ఆప్షన్ బయింగ్ స్ట్రాటజీయే ఎందుకు అంటే మనందరికీ తెలుసు, బ్యాంక్ నిఫ్టీ ఆప్షన్స్లో ట్రేడింగ్ చేయడం అనేది అందరికీ చాలా పిచ్చి అనమాట. ఎందుకు అంటే కేవలం ఆప్షన్స్లోనే మన డబ్బులు డబుల్ అవుతుంది, త్రిబుల్ అవుతుంది, అలాగే ఎన్ని రెట్లైనా కావచ్చు అనమాట విత్ ఇన్ షార్ట్ స్పాన్ ఆఫ్ టైం. అలానే ఉన్న డబ్బులు మొత్తం పోగొట్టుకోవడానికి కూడా కారణం ఆప్షన్సే. ఓకే, సో ఆప్షన్స్ నుంచి మనం మన అమౌంట్ని డబుల్ త్రిబుల్ చేసుకోవచ్చు, అలానే పోగొట్టుకోవచ్చు కూడా అనమాట. ఓకే, సో అందుకే జనాలకు ఆప్షన్స్లో ట్రేడ్ చేయడం అనేది చాలా పిచ్చి అనమాట. ఓకే, సో నౌ సీ హియర్. సో చాలా క్లారిటీగా మనం అయితే డిస్కస్ చేద్దాము. ఓకే, ఆప్షన్స్ లేకొస్తే మనకు టూ టైప్ ఆఫ్ క్రైటీరియాస్ అనేవి ఉన్నాయి. టూ టైప్ ఆఫ్ మెంబర్స్ ఉంటారన్నమాట. అవి వాళ్ళు ఎవరెవరంటే ఆప్షన్ బయ్యర్స్, అలాగే ఆప్షన్ సెల్లర్స్. ఓకే, సో వి నో వెరీ వెల్ అబౌట్ దట్. ఆప్షన్ బయ్యర్స్ అంటే ఆప్షన్స్ని బై చేసేవాళ్ళు, ఆప్షన్ సెల్లర్స్ అంటే సెల్ చేసేవాళ్ళు అనమాట. ఓకే, సో మనకందరికీ తెలిసిన విషయం ఏంటంటే the winning probability ratio is very high for the option sellers than option buyers. ఓకే, సో ఆప్షన్ బయ్యర్స్ కంటే ఆప్షన్ సెల్లర్స్కి విన్నింగ్ రేషియో అనేది చాలా ఎక్కువగా ఉంటుందన్నమాట. అంటే ఆప్షన్ బయ్యర్స్ కంటే సెల్లర్సే ప్రాఫిట్స్ పొందడానికి ఎక్కువ ఆస్కారం అయితే ఉంది. బట్ ఆప్షన్ బయ్యర్స్కి వచ్చేసరికి వాళ్ళ అమౌంట్ని కొద్దిగా లాస్ చేసుకునే అవకాశం అయితే ఉంటుందన్నమాట. ఓకే, సో ఇంకొక డిసడ్వాంటేజెస్ చూసుకుంటే ఆప్షన్ బయ్యర్స్కి, ఆప్షన్ సెల్లర్స్కి, ఆప్షన్ బయ్యర్స్కి వచ్చేసరికి ఓన్లీ లిమిటెడ్ రిస్క్. అంటే వాళ్ళు ఎంతైతే ప్రీమియం పెట్టి కొంటారో మ్యాక్సిమం అదే రిస్క్ అనమాట. ఓకే, సో ప్రాఫిట్స్ వచ్చేసి అన్లిమిటెడ్. అదే ఆప్షన్ సెల్లర్కి వస్తే రిస్క్ అన్లిమిటెడ్, రివార్డ్ అనేది లిమిటెడ్ అనమాట. సో దట్ ఈస్ ద మెయిన్ డిఫరెన్స్ బిట్వీన్ ద బయ్యర్ అండ్ సెల్లర్. ఓకే, సో కాబట్టి ఇంకొకటి ఏంటంటే ఆప్షన్ని సెల్ చేయాలి అంటే మనకు ఎక్కువ మార్జిన్ కావాలి. ఓకే, మనకు ఎక్కువ అమౌంట్ కావాలి. సో ల్యాక్స్ అయితే ఉండాలి అనమాట. కానీ ఆప్షన్ బై చేయడానికి మనకు ల్యాక్స్ అమౌంట్ అవసరం లేదు. ఓన్లీ 2,000 to 3,000 4,000 ఉంటే సరిపోతుంది. కాబట్టి చిన్న రీటైలర్స్ ఎక్కువగా ఆప్షన్ బయింగ్ చేయటానికే మొగ్గు చూపుతారనమాట. ఓకే, రాదర్ దాన్ ఆప్షన్ సెల్లింగ్. మరి ఆప్షన్ సెల్లింగ్ ఎవరు చేస్తారు అంటే పెద్ద ప్లేయర్స్ చేస్తారు ఆప్షన్ సెల్లింగ్ అనమాట. ఓకే, సో వాళ్ళకు విన్నింగ్ రేషియో అనేది ఎక్కువగా ఉంటుంది, ఆప్షన్ బయర్స్కి విన్నింగ్ రేషియో అనేది తక్కువగా ఉంటుంది. అయినప్పటికీ మనము అన్ని ల్యాక్స్ పెట్టి ఆప్షన్స్ని సెల్ చేయలేం కదా. కాబట్టి మన దగ్గర ఉన్న కొద్దిగా అమౌంట్తోనే 2,000 3,000 4,000 అమౌంట్తోనే ఆప్షన్ బై చేసి కూడా మ్యాక్సిమం ప్రాబబిలిటీ రేషియోతో మనం ప్రాఫిట్స్ని అయితే పొందొచ్చు. అది ఎలాగో అంటే ఈ స్ట్రాటజీని బేస్ చేసుకొని మనమైతే తక్కువ పెట్టుబడిని ఉపయోగించి ఆప్షన్ బై చేసి మ్యాక్సిమం ప్రాఫిట్స్ని అయితే పొందడానికి ఎక్కువ ప్రాబిలిటీ అయితే ఉంటుందన్నమాట మన స్ట్రాటజీ యూజ్ చేసి. ఓకే, సో ఇప్పుడు మనం లేట్ చేయకుండా మన స్ట్రాటజీ గురించి అయితే డిస్కస్ చేద్దామా. ఓకే, సో నౌ సీ హియర్. సో ఇది ఈ రోజుటి ఆప్షన్, దట్ ఈజ్ 21,900 CE. బ్యాంక్ నిఫ్టీ 18th June ఎక్స్పైరీ 21,900 CE అనమాట. ఓకే, ఇక్కడ చూడండి, జనరల్గా చాలామందికి ఉన్న కన్ఫ్యూజన్ ఏంటంటే ఆప్షన్స్లో ఎంటర్ అవ్వాలి అంటే చాలా ఈజీ అనుకుంటారు. ఓకే, ఆప్షన్స్లో ఎంటర్ అవ్వాలి అంటే అందులో చాలా క్రైటీరియాస్ అనేది మనం కన్సిడర్ చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే ఆప్షన్ ప్రీమియం అనేది ఈజ్ నాట్ ఓన్లీ డిపెండ్స్ ఆన్ ద మూమెంట్ ఆఫ్ ద ఇండెక్స్.
ఓకే, ఇండెక్స్ మూమెంట్ని బేస్ చేసుకొనే కాకుండా ఓకే, ఇండెక్స్ సైడ్ వేస్లో వెళ్తూ ఉంటున్నా కూడా ఆప్షన్ ప్రీమియంలో చేంజ్ అయితే జరుగుతుంది. అంటే ఇండెక్స్లో ఎటువంటి చలనం లేకపోయినా కూడా ఆప్షన్ ప్రీమియంలో చేంజ్ జరుగుతుంది అనమాట. దానివల్ల ఆప్షన్ బై చేసిన వాళ్ళు డబ్బులు అయితే నష్టపోవడానికి చాలా ఆస్కారం అయితే ఉంటుంది. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ బై చేశారనుకోండి. ఓకే, సో ఈవెన్ ఇండెక్స్లో ఎటువంటి చేంజ్ లేకపోయినా కూడా ప్రీమియం అనేది తగ్గిపోతూ వస్తుంది. దానివల్ల మనం నష్టపోతాం అనమాట. ఓకే, సో బట్ కానీ చాలామందికి ఏం చేస్తామంటే చూడండి, సో ఇక్కడ మీకు కనిపిస్తున్న ఈ ట్రెండ్ ఉంది కదా. ఓకే, సో నెక్స్ట్ రాబోయే ట్రెండ్ని ఎలా ఫైండ్ అవుట్ చేయాలనేది చాలా కష్టం. ఓకే, సో ఆ ట్రెండ్ని ఫైండ్ అవుట్ చేయలేకపోవడంతో ఏం చేస్తారంటే వాళ్ళు ఎక్కడంతే అక్కడ మనము ఆప్షన్ బై చేసి నష్టపోతూ ఉంటారు. సో చాలామంది నాకు కాల్ చేసి అడిగారు అనమాట, ఆప్షన్స్లో ట్రేడింగ్ చేసి వేలే కాదు లక్షలు కూడా పోగొట్టుకున్నారని. ఓకే, సో మీకోసం నేను ఈ స్ట్రాటజీని అయితే మీకోసం ఇస్తున్నాను. అదేంటివంటే ఈ స్ట్రాటజీ మనందరికీ తెలుసు, మనం ఆల్రెడీ ట్రెండింగ్ ఇంట్రాడే స్ట్రాటజీ డిజైన్ చేసాం కదా. అలానే ఈ ఆప్షన్ స్ట్రాటజీ కూడా ఇట్స్ ఏ ట్రెండింగ్ బేస్డ్ స్ట్రాటజీ. అంటే ఎప్పుడైతే మన ఆప్షన్లో ట్రెండ్ అనేది మొదలవుతుందో, ఇక్కడ చూడండి, ఇక్కడ నుంచి స్టార్ట్ అయింది ట్రెండ్. ఓకే, సో ట్రెండ్ అనేది మొదలవుతుందో దానికి ముందే మనం దానికి ముందే మనం ఆప్షన్ని బై చేసుకునే విధంగా ఈ స్ట్రాటజీ అయితే ఉంటుంది. అర్థమైందా అండి? నన్ను నమ్మండి. ఓకే, సో ట్రెండ్ మొదలయ్యే ముందే మీరు ఐడెంటిఫై చేసి ఈ ఆప్షన్ని మీరు బై చేయగలరు. ఓకే, సో ట్రెండ్కి ముందే బై చేస్తే ఏమవుతుంది, ట్రెండ్ అంతా మీరు ప్రాఫిట్స్ని అయితే గెయిన్ చేసుకోవచ్చు. ఇజ్ ఇట్ క్లియర్? ఓకే, సో ఈ ట్రెండ్నంతా గ్రాప్ చేసుకునే వాళ్ళు నాకు తెలిసి చాలామంది తక్కువ. ఓకే, ఉన్న వాటిలో కొద్ది మంది మాత్రమే ఉంటారు. బట్ చాలామంది మాత్రము డబ్బునైతే పోగొట్టుకుంటూ ఉంటారు అనమాట. ఎలా పోగొట్టుకుంటూ ఉంటారంటే, సో ఇక్కడ చూడండి, ఇక్కడ నుంచి ఇక్కడికి బాగా పెరిగింది అనుకోండి, ఏమనుకుంటారు, ఇంకా పెరిగిపోతుందని ఇక్కడ కొంటారనమాట. అక్కడ నుంచి మళ్ళీ రికవర్ అవుతుంది, కరెక్షన్ జరుగుతుంది. కరెక్షన్ జరిగినప్పుడు ఏమవుతుంది, లాస్లోకి వెళ్తారు. లాస్లోకి వెళ్తే ఇంకా పడిపోతుందేమో అన్న ఉద్దేశంతో బయటకు వచ్చేస్తారు. మళ్ళీ పెరిగినప్పుడు ఏమవుతుంది, ఇంకా పెరుగుతామో మళ్ళీ ఇక్కడ కొంటారు. మళ్ళీ అది కరెక్షన్ జరుగుతుంది, అక్కడ లాస్ అవుతారు. అంటే ఆప్షన్ అనేది ట్రెండింగ్లో ఉన్నా కూడా ఎంట్రీ అనేది కరెక్ట్ కాకపోతే మ్యాక్సిమం లాస్ అయ్యే ఛాన్సెస్ అయితే ఎక్కువగా అయితే ఉంటాయన్నమాట. అలా జరగకుండా ఉండడానికి ఈ స్ట్రాటజీని అయితే నేను డిజైన్ చేశాను. ఇజ్ ఇట్ క్లియర్? ఓకే, సో లేట్ చేయకుండా మనం ఈ స్ట్రాటజీ యొక్క మూలాలు ఏంటో మనం పీపీటీ ద్వారా అయితే తెలుసుకుందాం. ఓకేనా అండి? నౌ సీ హియర్. సో ద option strategy called Bank Nifty option buying strategy, that is a trending intraday strategy. This is an intraday strategy. ఇది పొజిషనల్ కాదండి, ఇంట్రాడే. ఓకే, కొని హోల్డింగ్లో ఉంచుకునేది కాదు, ఇంట్రాడే. ఏ రోజుకు ఆ రోజే బై చేయడం, సెల్ చేయడం. ఓకే, నౌ సీ హియర్. సో స్ట్రాటజీని డిస్కస్ చేసే ముందు ఒక 2 పాయింట్స్, బేసిక్ పాయింట్స్ అయితే మనం తెలుసుకుందాం. అవి ఏంటంటే, ఆప్షన్స్ ఆర్ కేటగరైజ్డ్ ఇంటూ 2 టైప్స్, దట్ ఈస్ అ కాల్ ఆప్షన్ అండ్ పుట్ ఆప్షన్. ఓకే, సో కాల్ ఆప్షన్ అంటే ఏంటి, బై వెన్ ఎవర్ యూ హ్యావ్ ఎ బుల్లిష్ వ్యూ ఇన్ మార్కెట్ ఎప్పుడైతే పెరుగుతుంది అన్న ఉద్దేశం ఉన్నప్పుడు మాత్రమే కాల్ ఆప్షన్ని కొంటాం. నెక్స్ట్ పుట్ ఆప్షన్ ఎప్పుడు బై చేస్తాము, బై వెన్ ఎవర్ యూ హ్యావ్ ఎ బేరిష్ వ్యూ ఇన్ మార్కెట్. ఓకే, మార్కెట్ పడుతుంది అన్న ఉద్దేశం ఉన్నప్పుడు మాత్రమే పుట్ ఆప్షన్ని బై చేస్తాం. ఓకే, సో ఇదొక బేసిక్ పాయింట్స్ని అయితే మీరు గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ద కీ పాయింట్స్ ఆఫ్ దిస్ స్ట్రాటజీ. దిస్ స్ట్రాటజీ యాజ్ డిజైన్డ్ ఫర్ దోస్ హూ వాంట్స్ టు టేక్ అడ్వాంటేజ్ ఆఫ్ బిగ్ మూవ్ విత్ వెరీ లెస్ క్యాపిటల్. ఓకే, సో తక్కువ క్యాపిటల్ని ఉపయోగించుకొని, ఓకే, సో బిగ్ మూవ్ని అయితే క్యాప్చర్ అయితే చేసుకోగలం అన్నమాట ఈ స్ట్రాటజీని ఉపయోగించుకొని. నెక్స్ట్ స్ట్రాటజీ ఈజ్ లో రిస్క్. సో పర్ లాట్ ఆఫ్ బ్యాంక్ నిఫ్టీ ఆప్షన్ వీ ఓన్లీ టేక్ రిస్క్ ఆఫ్ మ్యాక్సిమం 300. ఓకే, సో ఈ స్ట్రాటజీని బేస్ చేసుకొని మీరు సో మ్యాక్సిమం లాస్ని ఎంత బేర్ చేయగలరంటే ఓన్లీ 300 రూపీస్ మాత్రమే. సో దిస్ ఈజ్ ద బ్యూటిఫుల్ ఆఫ్ దిస్ స్ట్రాటజీ. ఓకే, సో చాలామంది ఆప్షన్ని బై చేస్తారు. ఓకే, సో బై చేసినప్పుడు లాస్లోకి వెళ్తూ ఉంటే అలానే వెళ్తూ ఉంటుందన్నమాట.
ఓకే, సో అలా కాకుండా ఈ స్ట్రాటజీ మెయిన్గా ఎలా డిజైన్ చేయబడి ఉంటుందంటే లాస్ని మ్యాక్సిమం మినిమైజేషన్ చేస్తుంది అనమాట. ఓకే, సో ఇక్కడ చూడండి, ద మ్యాక్సిమం లాస్ పర్ లాట్ ఈజ్ ఓన్లీ ₹300. అంతకుమించి ఎక్కువ లాస్ అయితే ఇక్కడ జరగదు. కాబట్టి ది స్ట్రాటజీ ఈజ్ ఏ లో రిస్క్ స్ట్రాటజీ. నెక్స్ట్ స్ట్రైక్ సెలెక్షన్. ఓకే, సో ఇప్పుడు మనం ఆప్షన్ని బై చేయాలి అంటే ఏదో ఒక స్ట్రైక్ని సెలెక్ట్ చేసుకోవాలి కదా. ఓకే, సో ఫర్ ది స్ట్రాటజీ వీ విల్ సెలెక్ట్ ద ఆప్షన్ సిఈ ఆర్ పిఈ నాట్ బై స్ట్రైక్ రేట్. ఓకే, స్ట్రైక్ రేట్ని బేస్ చేసుకొని మనం కాల్ ఆప్షన్ని కానీ పుట్ ఆప్షన్ని కానీ ఇక్కడ సెలెక్ట్ చేసుకోము. ఓకే, సో మనం సెలెక్ట్ చేసుకునేది ఎలా సెలెక్ట్ చేసుకుంటాము? ఓన్లీ బై ప్రీమియం. అర్థమైందా అండి? సో ఫర్ దిస్ స్ట్రాటజీ వీ విల్ సెలెక్ట్ ద ఆప్షన్ కాల్ ఆర్ పుట్ నాట్ బై స్ట్రైక్ రేట్ బట్ బై ప్రీమియం. ప్రీమియంని బేస్ చేసుకుని మాత్రమే స్ట్రైక్ రేట్ని సెలెక్ట్ చేసుకుంటాం. ఎలా సెలెక్ట్ చేసుకుంటాము అంటే ఏ ప్రీమియమ్స్ అయితే ఏ స్ట్రైక్ రేట్ యొక్క ప్రీమియమ్స్ 70 to 140 లోపు ఉంటాయో అలాంటి స్ట్రైక్ రేట్స్ని మాత్రమే మనం సెలెక్ట్ చేసుకుంటాము, వాటిల్లోనే ట్రేడ్ చేస్తాం అన్నమాట. ఓకే, సో హియర్ ద స్ట్రైక్ సెలెక్షన్ ఈజ్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద స్ట్రైక్ రేట్స్. అర్థమైందా అండి? ఓకే, నౌ నెక్స్ట్ స్ట్రాటజీ సెటప్. సో ఇప్పుడు మనము ఎంటర్ అవ్వడానికి స్ట్రాటజీ సెటప్ ఏంటి? ఫస్ట్ టైం ఫ్రేమ్ ఈజ్ 3 minutes. ఓకే, నెక్స్ట్ ఇక్కడ మనం రిలేటివ్ స్ట్రెంగ్త్ ఇండెక్స్ RSI యూస్ చేస్తాము. దట్ ఈస్ RSI 3 విత్ అప్పర్ బ్యాండ్ 50. సో నో నీడ్ లోయర్ బ్యాండ్ ఇక్కడ మనం యూస్ చేయము. సో RSI 3 విత్ అప్పర్ బ్యాండ్ 50. నెక్స్ట్ 3 candle ప్యాటర్న్ సెటప్. దిస్ ఈజ్ ఎ 3 candle ప్యాటర్న్ సెటప్. ఈ 3 candle ప్యాటర్న్ సెటప్లో ఫస్ట్ క్యాండిల్, సెకండ్ క్యాండిల్, థర్డ్ క్యాండిల్ ఇలా ఉంటాయన్నమాట. ఫస్ట్ క్యాండిల్ అనేది రెడ్ అయి ఉండాలి, సెకండ్ క్యాండిల్, థర్డ్ క్యాండిల్ అనేవి గ్రీన్ అయి ఉండాలి. ఓకే, ఇక్కడ బాగా గమనించండి, ఫస్ట్ క్యాండిల్ రెడ్ అనేది ఏ విధంగా ఉన్నా మనకు అనవసరం. అంటే పొడవుగా ఉన్నా, విక్స్ ఎక్కువగా ఉన్నా, పొట్టిగా ఉన్నా, ఎలా ఉన్నా కూడా మనకు అనవసరం. ఇక్కడ మనకు ఉండాల్సింది ఏంటంటే రెడ్ కలర్. ఓకే, క్యాండిల్ అనేది రెడ్ అయి ఉండాలి. ఇది ఏ విధంగా ఉన్నా మనకు అనవసరము. అర్థమైందండి? సో ఈ ప్లేస్లో RSI ఎలా ఉన్నా, ఎక్కడున్నా కూడా ఈ క్యాండిల్ ఏ విధంగా ఉన్నా కూడా మనకు అనవసరం. ఈ క్యాండిల్ అనేది ఒక రెడ్ అయి ఉండాలి అంతే. ఇది ఎంత పొడుగున్నా కూడా, ఎంత పొట్టిగా ఉన్నా కూడా మనకు అనవసరము, జస్ట్ రెడ్ అయి ఉండాలి. అర్థమైందండి? నెక్స్ట్ సెటప్ వచ్చేసి 2-3 సెటప్ అనేది ఎలా ఉండాలి అంటే, ఓకే, ఈ ప్రజెంట్ క్యాండిల్ యొక్క హై అనేది ప్రీవియస్ క్యాండిల్ యొక్క హై కంటే ఎక్కువగా ఉండాలి. క్లియర్? ఓకే, సో దిస్ ఈజ్ అ కరెక్ట్ సెటప్. ఇది మనకు ఖచ్చితంగా ఈ సెటప్ అనేది ఉండాలి. ఓకే, చూడండి, ప్రజెంట్ క్యాండిల్ అంటే ఏంటి? ఇదే కదా లేటెస్ట్ క్యాండిల్. ఈ లేటెస్ట్ క్యాండిల్ యొక్క హై అన్నది ఓకే ప్రీవియస్ క్యాండిల్ యొక్క హై ప్రీవియస్ గ్రీన్ కలర్ క్యాండిల్ యొక్క హై కంటే ఎక్కువగా ఉండాలి. దట్ ఈజ్ అ రూల్. ఓకే, సో ఈ ఫస్ట్ రెడ్ కలర్ క్యాండిల్ అనేది ఎలాగైనా ఉండొచ్చు. ఓకే, అందరికీ అర్థమైందని నేను అనుకుంటున్నాను. నెక్స్ట్ రూల్ ఫర్ ఎగ్జిక్యూషన్. మరి ఎగ్జిక్యూషన్ ఎలా చేయాలి? కండిషన్ ఏంటంటే RSI 3 షుడ్ బి గ్రేటర్ దాన్ 50. ఓకే, ప్రజెంట్ క్యాండిల్ ఏదైతే ఉందో, ప్రజెంట్ క్యాండిల్ అంటే ఏంటి? ఇదే కదా. ఓకే, RSI ఈ ప్రీవియస్ సెకండ్ క్యాండిల్, ఫస్ట్ క్యాండిల్ ఎలా ఉన్నా మనకు అనవసరం. ఓకే, బట్ RSI 3 అనేది 50 కంటే ఎక్కువగా ప్రజెంట్ క్యాండిల్లో ఉండాలి. ఓకే, దట్ ఈజ్ RSI 3 షుడ్ బి గ్రేటర్ దాన్ 50. నెక్స్ట్ కండిషన్ ఏంటంటే, నెక్స్ట్ రూల్ ఏంటంటే రేంజ్ ఆఫ్ ద టూ బుల్లిష్ క్యాండిల్ అంటే ఇవి, రేంజ్ ఆఫ్ ద టూ బుల్లిష్ క్యాండిల్ షుడ్ నాట్ ఎక్సీడ్ మోర్ దాన్ 15 points ఇంక్లూడింగ్ ఎంట్రీ అండ్ SL పాయింట్. ఓకే, సో రేంజ్ ఆఫ్ ద టూ బుల్లిష్ క్యాండిల్ షుడ్ నాట్ ఎక్సీడ్ మోర్ దాన్ 15 points. అంటే చూడండి, ఈ క్యాండిల్ యొక్క అబౌవ్ హై అలాగే ఈ క్యాండిల్ యొక్క బిలో లో, ఈ రెండిటి యొక్క రేంజ్ ఇక్కడ నుంచి ఇక్కడి వరకు రేంజ్ అనేది 15 points కంటే ఎక్కువగా ఉండకూడదు. ఇట్స్ నాట్ మోర్ దాన్ 15 points ఇంక్లూడింగ్ ఎంట్రీ అండ్ SL పాయింట్. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఓకే, ఈ క్యాండిల్ యొక్క హై వచ్చేసి 94, ఈ క్యాండిల్ యొక్క హై వచ్చేసి 94, ఎంట్రీ వచ్చేసి ఎంత? +1 యాడ్ చేయాలి. ఏ దానికైనా సరే
హైకి +1 యాడ్ చేయాలి. సో 94 + 1 = ఇప్పుడు ఎంట్రీ ఎంత 95. నెక్స్ట్ ప్రీవియస్ క్యాండిల్ యొక్క లో ఎంత 82 అనుకున్నాం. ఓకే, నౌ వాట్ అబౌట్ ఎస్ఎల్ 82 - 1 దట్ ఈస్ 81. నౌ ఎంట్రీ ఈజ్ 95, ఎస్ఎల్ ఈజ్ 81. దెన్ వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ దట్? ఆ రెండింటికి డిఫరెన్స్ ఏంటి? 95 - 81 చేస్తే డిఫరెన్స్ ఎంత మనకు 14 పాయింట్స్ వచ్చింది. అంటే ఈ 14 పాయింట్స్ అనేది మనకు విత్ ఇన్ ద రేంజ్లోనే ఉంది కదా, 15 పాయింట్స్ కంటే తక్కువగా ఉంది కదా. నౌ దిస్ ఈస్ ద పర్ఫెక్ట్ సెటప్ టు ఎంటర్. పర్ఫెక్ట్ సెటప్ టు ఎంటర్. క్లియర్? ఓకే, నౌ సీ హియర్. నెక్స్ట్ రూల్ ఏంటంటే బై 2 lot ఆర్ ఆల్వేస్ ఇన్ ఎ మల్టిపుల్ ఆఫ్ 2 lot. ఓకే, అంటే మనం కొనేది ఎలా ఉండాలి అంటే 2 lots కానీ లేదంటే మల్టిపుల్ ఆఫ్ 2 lots ఉండాలి. ఓకే, నెక్స్ట్ అంటే 2 lots లేదా 4 lots లేదా 6 lots 8 lots అలా ఉండాలి అనమాట. ఓకే, సో ఈవెన్ నెంబర్తోనే మనం బై చేయాల్సి ఉంటుంది. అది ఎందుకు అనేది మీకు నెక్స్ట్ స్లైడ్స్లో నేను చెప్తాను. ఓకే, నౌ ద మ్యాక్సిమమ్ రిస్క్ ఆల్వేస్ బి ₹6,000 per 2 lots. ఓకే, సో 1 lotకి 300 రూపీస్ అన్నాం కదా, సో 2 lotsకి ఎంత అవుతుంది? 600 రూపీస్ ఇస్ ద మ్యాక్సిమమ్ లాస్. ఇజ్ ఇట్ క్లియర్? ఓకే, నెక్స్ట్ మీకు ఈ పీపీటీ అయితే నేను పంపిస్తాను. నో నీడ్ టు వరీ అబౌట్ దట్. ఓకే, మీకు సో దట్ మీరు క్లియర్గా అర్థం చేసుకోవచ్చు. నెక్స్ట్ ఎంట్రీ అర్థమైంది కదండి. ఎంట్రీ ఎక్కడ? ఈ క్యాండిల్ యొక్క అబౌవ్ హై. అంటే ఈ క్యాండిల్ హై వచ్చేసి 94 అయితే +1 యాడ్ చేస్తే దట్ ఈస్ 95 ఇస్ ద ఎంట్రీ. స్టాప్ లాస్ వచ్చేసి ఈ క్యాండిల్ యొక్క లో ఎంత 82. ఓకే, సో దాన్ని -1 చేస్తే 81. నౌ 81 ఈస్ ద స్టాప్ లాస్. ద డిఫరెన్స్ బిట్వీన్ ద ఎంట్రీ అండ్ స్టాప్ లాస్ ఈస్ 14 పాయింట్స్. క్లియర్? ఓకే, సో మ్యాక్సిమం ఎంత రావచ్చు? మ్యాక్సిమం ఎంత? 15 కంటే ఎక్కువ ఉండకూడదు కదా. ఓకే, సో మ్యాక్సిమం ఎంత రావాలి ఇక్కడ? 15 పాయింట్స్ కంటే ఎక్కువ రాకూడదు. ఓకేనా? నెక్స్ట్ సారీ, సో ఇప్పుడు ఎంటర్ అయ్యాం, బాగుంది. నెక్స్ట్ రూల్ ఫర్ ఎగ్జిట్. ఫస్ట్ టార్గెట్ వుడ్ బి 1:2. ఫస్ట్ టార్గెట్ వుడ్ బి 1:2. ఓకే, ఒకవేళ రెండింటి యొక్క డిఫరెన్స్ అనేది మనకు మ్యాక్సిమం 15 పాయింట్స్ అయితే 1:2 రేషియోలో టార్గెట్ ఎంత అవుతుంది? 30 పాయింట్స్. అంటే మీరు ఎంట్రీ పాయింట్ నుంచి 30 పాయింట్స్ అనమాట. ఓకే, సో దట్ ఈస్ అ 1:2 రేషియో. 30 పాయింట్స్ వుడ్ బి ఎ ఫస్ట్ టార్గెట్. రూల్ నెంబర్ 1 ఏంటి? వి విల్ బుక్ 1 lot at 30 పాయింట్స్. మనం 2 lots కొన్నాం కదా, 2 lotsలో 1 lotని మాత్రమే మనం 30 పాయింట్స్లో బుక్ చేసుకుంటాము ప్రాఫిట్స్ని. ఓకే, నెక్స్ట్ రూల్ నెంబర్ 2. రూల్ నెంబర్ 2 ఏంటి? వి విల్ షిఫ్ట్ ఎస్ఎల్ ఆఫ్ సెకండ్ లాట్ అట్ కాస్ట్ టు కాస్ట్. ఓకే, సో ఇప్పుడు మనము ఎక్కడున్నాము? 30 పాయింట్స్ ఎంట్రీ నుంచి 30 పాయింట్స్ అబోవ్లో ఉన్నాం కదా, అక్కడ 1 లాట్ని మాత్రమే ప్రాఫిట్ని బుక్ చేసుకుంటాం. ఓకే, రిమైనింగ్ సెకండ్ లాట్ అనేది సెకండ్ లాట్కి మనం ఎస్ఎల్ని కాస్ట్ టు కాస్ట్కి షిఫ్ట్ చేసుకోవాలి. ఓకే, సో ఇప్పుడు దానివల్ల మనకి ఏమవుతుంది? 1 లాట్కి మనకు 30 పాయింట్స్ ప్రాఫిట్ అయితే వచ్చింది. సెకండ్ లాట్ని మనం కాస్ట్ టు కాస్ట్, నో లాస్ నో గెయిన్. సో ఒకవేళ స్టాప్ లాస్ హిట్ అయింది అనుకోండి, ఎంట్రీ పాయింట్లోనే స్టాప్ లాస్ హిట్ అవుతుంది కాబట్టి సెకండ్ లాట్కి మనకు ఎటువంటి నష్టం అయితే జరగదు. బట్ ఎందుకు ఇలా ఉంచాము అంటే నెక్స్ట్ ఫర్దర్ జరగబోయే ట్రెండ్ని మనం మిస్ అవ్వకుండా. మనకు తెలుసు చాలామందికి బ్యాంక్ నిఫ్టీ ఎవరైతే చూస్తూ ఉంటారో, ట్రేడింగ్ చేస్తూ ఉంటారో, ఒక్కసారిగా ఉన్నట్లుండి ఆప్షన్స్ అనేటివి మీకు 50 రూపీస్, 70 రూపీస్, 80 రూపీస్ దగ్గర ఉన్నటివి 400 రూపీస్, 1000 రూపీస్ వరకు కూడా వెళ్ళిన రోజులైతే ఉన్నాయి. క్లియర్? ఓకే, ఆ ట్రెండ్ని మనం మిస్ చేసుకోకూడదు అనమాట. నెక్స్ట్ సెకండ్ టార్గెట్ వుడ్ బి ఏ 1:4. ఓకే, దట్ ఈస్ 60 పాయింట్స్ ఫ్రమ్ ద ఎంట్రీ. ఓకే, రూల్ నెంబర్ 3, వి విల్ బుక్ సెకండ్ లాట్ అట్ 60 పాయింట్స్. సో 60 పాయింట్స్ దగ్గర మనం సెకండ్ టార్గెట్ని అయితే బుక్ చేసుకోవచ్చు. అర్థమైందా అండి? నెక్స్ట్ కేస్ 1, ఇఫ్ అవర్ ఎస్ఎల్ హిట్. ఓకే, ఇప్పుడు మనం ఎంట్రీ తీసుకున్నాము, 2 lots పెట్టి ఎంట్రీ తీసుకున్నాము. మ్యాక్సిమం మనకు స్టాప్ లాస్ పాయింట్స్ అంతా 15 రూపీస్ కదా. ఓకే, సో 15 ఇంటూ లాట్, 1 lot ఈజ్ ఈక్వల్ టు 20. సో 15 ఇంటూ 20 ఎంత మనకు? ఓకే, సో 15 ఇంటూ 20 ఈజ్ ఎంత అండి? 300. 1 lot, 1 లాట్కి మనకు 300 రూపీస్. మనం తీసుకునేదంతా 2 lots కదా. సో ఒకవేళ మనకు ఎస్ఎల్ హిట్ అవుతే సో మ్యాక్సిమం లాస్ ఎంత? 600 రూపీస్.
ఓకే, బట్ చాలామంది 2000, 3000, 4000, 5000 పోగొట్టుకునే వాళ్ళు కూడా ఉన్నారు. నైట్ వాళ్ళకి నిద్ర కూడా రాకుండా ఉంటారనమాట. ఓకే, బట్ మినిమం రిస్క్తో 600 రూపీస్తో మనకు నైట్ నిద్ర పట్టకుండా అనేది ఏమైతే ఉండదు, హ్యాపీగా నిద్రపోవచ్చు. అలాగే 600 రూపీస్ అనేది పెద్ద విషయం అయితే కాదు ఒకరోజు లాస్ అవుతాయి. ఓకే, కేస్ 2, ఇఫ్ ఓన్లీ ఫస్ట్ టార్గెట్ హిట్, ఒకవేళ ఫస్ట్ టార్గెట్ మాత్రమే హిట్ అయింది. ఫస్ట్ టార్గెట్ అంటే ఏంటి, ఒక లాట్ మ్యాక్సిమం ప్రాఫిట్ ఎంత మనకు 600 రూపీస్ అంటే ఎంత 30 పాయింట్స్ కదా మనం. ఓకే, సో 30 × 2 600 రూపీస్. ఓకే, నెక్స్ట్ కేస్ 3, ఇఫ్ బోత్ టార్గెట్స్ హిట్స్. ఓకే, లాట్ 1 లాట్ 2 రెండు టార్గెట్స్ హిట్ అయ్యాయి అనుకోండి, మనకు మ్యాక్సిమం ప్రాఫిట్ ఎంత అప్పుడు 600 + 1200 దట్ ఈజ్ ఈక్వల్ టు మ్యాక్సిమం ప్రాఫిట్ ఈజ్ 800 రూపీస్. మ్యాక్సిమం ప్రాఫిట్ ఈజ్ 800 రూపీస్. ఇజ్ ఇట్ క్లియర్? ఓకే, సో మనం ఇన్వెస్ట్ చేసేది ఫర్ ఎగ్జాంపుల్ ప్రీమియం 100 రూపీస్ అయితే ఒక లాట్కి ఎంత అవుతుంది, 2000 రూపీస్ అవుతుంది. ఓకే, అదే 2 లాట్స్కి అయితే 4000 రూపీస్ అవుతుంది. మరి 4000 రూపీస్కి మ్యాక్సిమం ప్రాఫిట్ 1800 అంటే ఎంత అండి, దాదాపు 50% రిటర్న్సే కదా. ఓకే, సో దట్ ఈస్ ద బ్యూటిఫుల్ ఆఫ్ అవర్ బ్యాంక్ నిఫ్టీ బయింగ్ స్ట్రాటజీ. ఓకే, నౌ సీ ద ఎగ్జాంపుల్. ఒక ఎగ్జాంపుల్ చూడండి, మీకు చూపిస్తున్నాను. ఇక్కడ మీకు మనకు పర్ఫెక్ట్ సెటప్ కనిపిస్తుంది కదా. సో దిస్ ఈజ్ ద రెడ్ క్యాండిల్ అండ్ దిస్ ఈజ్ ద గ్రీన్ క్యాండిల్ అండ్ దిస్ ఈజ్ ద గ్రీన్ క్యాండిల్. ఓకే, సో నాకు ఈ గ్రీన్ క్యాండిల్ హై, ఈ బిలో ప్రీవియస్ గ్రీన్ క్యాండిల్ యొక్క బిలో డిఫరెన్స్ నాకు పర్ఫెక్ట్గా ఇక్కడ మ్యాచ్ అయింది. ఓకే, అలాగే ప్రజెంట్ గ్రీన్ క్యాండిల్ యొక్క ఆర్ఎస్ఐ అనేది మనకు 50 కంటే ఎక్కువలో ఉంది. కాబట్టి దిస్ ఈజ్ మై పర్ఫెక్ట్ సెటప్. ఇప్పుడు ఎంట్రీ ఎక్కడ తీసుకోవాలి, ఈ క్యాండిల్ హై +1 తీసుకొని ఎంట్రీ తీసుకోవాలి. ఈ క్యాండిల్ యొక్క బిలో -1 స్టాప్ లాస్ పెట్టుకోవాలి. ఓకే, సో నేను ఇక్కడ 2 లాట్స్ని బై చేస్తే ఎక్కడ నాకు ఎగ్జిక్యూట్ అయింది చూడండి, ఇక్కడ ఎగ్జిక్యూట్ అయింది. ఇక్కడ ఎగ్జిక్యూట్ అయిన తర్వాత ఏమైంది, నెక్స్ట్ బూమ్ అంటే ట్రెండ్ అనేది స్టార్ట్ అయిందనమాట. అర్థమైందండి. సో ట్రెండ్ స్టార్ట్ అయ్యే ముందు ఈ సెటప్ అయితే మనకు కనిపిస్తుంది, గుర్తుపెట్టుకోండి. ఓకే, సో మనం బ్యాంక్ నిఫ్టీ ఆప్షన్స్ని ఎప్పుడు పడితే అప్పుడు కొనకుండా, ఓకే, ఈ సెటప్ ఫామ్ అయినప్పుడు మాత్రమే కొంటే మనకు ఫుల్ ట్రెండ్ అనేది మనం క్యాప్చర్ చేసుకోవచ్చు. ఇజ్ ఇట్ క్లియర్? సో ఇప్పుడు మనం స్క్రీన్ ముందు ఒక కాల్ ఆప్షన్ని, ఒక పుట్ ఆప్షన్ని రెండు పెట్టుకోవాలి. మనకు నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ ఇండెక్స్ ఎటు వెళ్తుందో మనకు అనవసరం, రెండు ముందు పెట్టుకోండి. ఓకే, సో 70 to 140 రూపీస్లో ప్రీమియంలో ఉన్న 2 స్ట్రైక్ ప్రైసెస్ని మీ ఇష్టం వచ్చినవి రెండు సెలెక్ట్ చేసుకొని ముందు పెట్టుకోండి. ఓకే, సో క్యాండిల్స్ని గమనిస్తూ ఉండండి విత్ రెస్పెక్ట్ ద ఆర్ఎస్ఐ. ఎప్పుడైతే మీకు ఈ పర్ఫెక్ట్ సెటప్ కనిపిస్తుందో అది కాల్ అయినా కానీ పుట్ అయినా కానీ, ఓకే, ఎంటర్ అయిపోవడం అంతే, ఈ విధంగా వచ్చేస్తుంది. ఈ విధంగా మీకు ఈ ట్రెండ్ని అయితే మీరు క్యాప్చర్ చేయగలరు అనమాట. క్లియర్? ఓకే, సో నెక్స్ట్ ఇప్పుడు మీకు మనం ప్రాక్టికల్గా అయితే చూసుకుందాం ఈరోజు. సో దిస్ ఈజ్ ద 21,900 CE 18th June అనమాట. ఓకే, సో ఈరోజు నేను దీంట్లో ట్రేడ్ చేయడం అయితే జరిగిందనమాట. ఓకే, సో ఇది ఈరోజు 6 June 12th. ఓకే, సో ఇప్పుడు చూడండి, సో మనకి ఎక్కడి నుంచి ట్రెండ్ మొదలైంది, ఇక్కడ నుంచి ట్రెండ్ మొదలైంది కదా, మనకు ఆఫ్టర్నూన్ నుంచి రివర్స్ అయింది కదా. ఓకే, మరి రివర్స్ అయిందా లేదా మనకు ముందే తెలుస్తుందా, తెలియదు కదా. బట్ కానీ మనం ఈ స్ట్రాటజీని యూస్ చేస్తే ఓకే, ఆప్షన్ ప్రీమియం అనేది ఎప్పుడు ట్రెండ్ మొదలవుతుంది అనేది మనకు ముందుగానే ఐడెంటిఫై చేయొచ్చు. ఓకే, దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ అవర్ స్ట్రాటజీ. ఒక్కసారి చూడండి, మీకు చూపిస్తాను. నేను చెప్పిన పర్ఫెక్ట్ సెటప్ మీకు ఎక్కడ కనిపిస్తుంది, ఎక్కడైనా కనిపిస్తుందా ఒకసారి చూడండి. ఇక్కడ కనిపిస్తుందా, రెడ్ గ్రీన్ గ్రీన్. ఓకే, సో ఈ గ్రీన్ క్యాండిల్ యొక్క హై ఎంత ఇక్కడ కనిపిస్తుంది చూడు. ఈ గ్రీన్ క్యాండిల్ యొక్క హై ఎంత 83.40. ఓకే, సో ఇప్పుడు ఎంట్రీ ఎంత అవుతుంది, +1 కదా. సో 83.40 +1 చేస్తే 84.4. సో ప్రీవియస్ క్యాండిల్ యొక్క బిలో ఎంత 70.40 అంటే ఎంత 69.40. ఓకే, సో 84.4 మైనస్ 69.40 చేస్తే ఎంత వచ్చింది, ఎగ్జాక్ట్గా 15 పాయింట్స్ అయితే రావడం అయితే జరిగింది. అర్థమైందా అండి? ఎగ్జాక్ట్గా 15 పాయింట్స్ కావాలంటే క్యాలిక్యులేట్ చేసుకోండి. సో ఈ డిఫరెన్స్ నాకు ఎగ్జాక్ట్గా 15 పాయింట్స్ వచ్చింది. ఈ 15 పాయింట్స్ వచ్చింది కదా. ఇప్పుడు నేను ఎంట్రీ ఎక్కడ తీసుకుంటాను, హారిజాంటల్
ఇదే కదా, ఓకే. సో దిస్ ఈజ్ మై ఎంట్రీ అండ్ దిస్ ఈజ్ మై స్టాప్ లాస్. క్లియర్? సో కరెక్ట్గా 15 పాయింట్స్ వచ్చింది. ఓకే, ఎంట్రీ ఎక్కడ? 84.40. ఓకే, మరి నా ఫస్ట్ టార్గెట్ ఎక్కడ? 84.40 ప్లస్ 15 పాయింట్స్ కదా ఈ రెండింటికి డిఫరెన్స్. ఫస్ట్ టార్గెట్ ఏంటి? 1:2 అంటే 15 into 2 అంటే 30 పాయింట్స్. సో 84.40 ప్లస్ 30 వేసుకుంటే మనకు నా టార్గెట్ వచ్చేసి 114.4. 114.4 ఎక్కడ? ఇదిగో, ఇది నా టార్గెట్. ఓకే, సో ఇక్కడ మీరు ఎంట్రీ తీసుకుంటే ఆరామ్సే ఇక్కడ నుంచి ఏమైంది మనకు టార్గెట్ అయితే హిట్ అయిపోయింది. క్లియర్? సో ఇప్పుడు నా ఫస్ట్ టార్గెట్ హిట్ అయినప్పుడు ఏమవుతుంది? నేను నా ఒక లాట్ని ఇక్కడ బుక్ చేసుకున్నాను. ఒక లాట్ని ఇక్కడ ప్రాఫిట్స్ని అయితే బుక్ చేసుకుంటాను అనమాట. నెక్స్ట్ సెకండ్ లాట్కి ఏమవుతుంది? సెకండ్ లాట్ నేను అలానే పొజిషన్ ఉంచేసి ఇప్పుడు నేను స్టాప్ లాస్ని ఇక్కడ నుంచి ఎంట్రీ ప్రైస్కి నేను షిఫ్ట్ చేసుకున్నాను. ఇది ఇప్పుడు నా స్టాప్ లాస్ ఎంట్రీ ప్రైస్ అనమాట. ఒకవేళ అక్కడ నుంచి రివర్స్ అయ్యి స్టాప్ లాస్ హిట్ అవుతే నాకు ఎటువంటి నష్టం లేదు కదా, నేను ఎక్కడ ఎంటర్ అయ్యానో అక్కడే ఎగ్జిట్ అవుతాను ఫర్ సెకండ్ లాట్. కానీ ఫస్ట్ లాట్కి నాకు ఆల్రెడీ ప్రాఫిట్ వచ్చేసి ఉంటుంది. ఎంత వచ్చి ఉంటుంది? ఒక లాట్కి 30 పాయింట్స్, 30 into 2 600 రూపీస్ నాకు ప్రాఫిట్ అయితే వచ్చేసి ఉంటుంది. ఓకే, బట్ సెకండ్ లాట్కి నాకు ఒకవేళ స్టాప్ లాస్ హిట్ అవుతే నాకు 0 అంటే టోటల్ ప్రాఫిట్ వచ్చేసి 600 రూపీస్. దట్ ఈస్ అ మినిమం ప్రాఫిట్. ఒకవేళ అక్కడ నుంచి నాకు మళ్ళీ అప్ ట్రెండ్ మొదలవుతే మరి నెక్స్ట్ టార్గెట్ ఏంటి? 1:4 అంటే 1:4 అంటే ఎంత? 15 into 4 అంటే టోటల్ 60 పాయింట్స్. నౌ 60 ప్లస్ ఎంట్రీ ఎంత? 84.40 ప్లస్ 84.40. నౌ ద టార్గెట్ ఈజ్ 144.4. 144.4 ఇది నా సెకండ్ టార్గెట్. ఇప్పుడు సెకండ్ టార్గెట్ ఎంత? 60 పాయింట్స్. ఓకే, నౌ 60 into ఒక లాట్ 20 ఈజ్ ఈక్వల్ టు 1200 రూపీస్ నాకు సెకండ్ లాట్కి ప్రాఫిట్ వచ్చింది. ఫస్ట్ లాట్కి 600, 1200 ప్లస్ 600 ఈజ్ ఈక్వల్ టు మ్యాక్సిమం 1800 రూపీస్ ప్రాఫిట్. నేను ఇన్వెస్ట్మెంట్ ఇన్వెస్ట్మెంట్ చేసింది ఎంత? ఎక్కడ ఎంటర్ అయ్యాను? 84 రూపీస్లో కదా. ఓకే, సో 84 into 20 1680 రూపీస్ పర్ లాట్. అదే 2 లాట్స్ అయితే 3360 రూపీస్. 3360 రూపీస్ నేను ఇన్వెస్ట్ చేసింది. నాకు ప్రాఫిట్ వచ్చింది ఎంత? 1800. సో ఎంత పర్సెంటేజ్ వచ్చింది? 1800 డివైడెడ్ బై 3360 రూపీస్ వేసుకుంటే 53% నాకు ప్రాఫిట్ సింగిల్ ట్రేడ్లో. ఎక్కడ వస్తుందండి? ఇజ్ ఇట్ క్లియర్? సో ఇది మీరు ప్రాక్టీస్ చేయండి. అర్థమైందా అండి? ఓకే, ఆప్షన్స్ని ఎలా సెలెక్ట్ చేసుకుంటారో చెప్పాం కదా. ఆప్షన్స్ని స్ట్రైక్ ప్రైస్తో సెలెక్ట్ చేసుకోము, ఆప్షన్స్ని ప్రీమియం ప్రైస్తో సెలెక్ట్ చేసుకోవాలి. ఆ ప్రీమియం ప్రైస్ అనేది ఎంత రేంజ్లో ఉండాలి? 70 to 140 రేంజ్లో ఉండాలి. ఓకే, మీరు ఏ రోజైతే ట్రేడ్ చేయాలనుకుంటున్నారో బ్యాంక్ నిఫ్టీలో ఆప్షన్ చైన్ కానీ ఎన్ఎస్సి వెబ్సైట్లో మీరు ఆప్షన్ చైన్ని ఓపెన్ చేసుకుంటే ఎల్టీపీస్ చూడండి, లేటెస్ట్ ట్రేడ్ ప్రైసెస్. ఎక్కడైతే మీకు 70 to 140 రేంజ్లో మీకు ట్రేడ్ అవుతున్న ఆప్షన్ స్ట్రైక్ ప్రైసెస్ ఉంటాయో వాటిలో ఒక కాల్ని ఒక పుట్ని సెలెక్ట్ చేసుకొని మీరు మీ ముందు రెండింటిని చూసుకుంటూ ఉండండి. ఎప్పుడైతే మీకు ఈ సెటప్ అనేది కనిపిస్తుందో కళ్ళు మూసుకొని ఎంటర్ అయిపోవచ్చు. ఒకవేళ స్టాప్ లాస్ ఎట్ అయింది అనుకోండి 600 రూపీస్ మాత్రమే పోతుంది, బట్ ప్రాఫిట్ వస్తే 1800 రూపీస్ వస్తుంది. బట్ మోస్ట్ ప్రాబబిలిటీ మీకు లాస్ లేకుండానే ఈ స్ట్రాటజీ అనేది డిజైన్ చేసామన్నమాట. ఓకే, సో ఇది ట్రెండ్ జరుగుతున్నప్పుడు మాత్రమే ముందుగానే ఇలాంటి సెటప్స్ అయితే వస్తాయి. క్లియర్? ఓకే, అర్థమైందా అండి? మీకు ఏదైనా డౌట్స్ ఉంటే పర్సనల్గా కాల్ చేసి అడగచ్చు, అలాగే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయొచ్చు, మెసేజ్ చేయొచ్చు, మన డిస్కషన్ గ్రూప్లో డిస్కస్ కూడా చేయొచ్చు అనమాట. ఓకేనండి? సో మన వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, సో మన ప్రీమియం గ్రూప్లో జాయిన్ అవ్వాలనుకున్న వాళ్ళకి హార్ట్లీ వెల్కమ్ అండి. నామినల్ ఫీ అయితే ఉంటుంది 999 రూపీస్ వన్ టైం ఫీ. ఒక్కసారి చెల్లిస్తే చాలు, ఆ తర్వాత ఎటువంటి ఫీ అయితే ఉండదు. మంత్లీ కాదండి, వన్ టైం ఫీ. ఓకే, మన ప్రీమియం గ్రూప్లో మీకు డైలీ ఫ్రీ ఇంట్రాడే కాల్స్, అలాగే పొజిషనల్ షార్ట్ అండ్ లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ కాల్స్ అయితే అప్డేట్స్ అయితే ఉంటాయి.
వీటితో పాటు నేను ఫ్రీగా ఇచ్చే బెనిఫిట్స్ ఏంటంటే నేను ఏ స్ట్రాటజీస్ అయితే డిజైన్ చేసి ఏ స్ట్రాటజీస్ అయితే యూస్ చేసి మీకు కాల్స్ ఇస్తున్నానో ఆ స్ట్రాటజీస్ మన ప్రీమియం మెంబర్స్కి అందరికీ నేను ఇస్తాను. ఓకే, ఆల్రెడీ ట్రెండింగ్ ఇంట్రాడే స్ట్రాటజీ, షార్ట్ అండ్ లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ స్ట్రాటజీ, అలాగే పొజిషనల్ ట్రేడింగ్ స్ట్రాటజీ ఇచ్చానమాట. నా మెయిన్ ఏం ఏంటంటే మన తెలుగు ప్రజలు అందరూ ఓన్గా ట్రేడ్ చేసుకునే సిచ్యువేషన్కి అయితే రావాలి. ఎవరు కూడా ఎవరి మీద ఆధారపడకూడదు అన్నదే నా మెయిన్ ఉద్దేశం. ఓకేనా అండి? సో నా స్ట్రాటజీస్ అన్నిటినీ నేను మీకు షేర్ చేస్తాను, నా నాలెడ్జ్ని కూడా మీకు షేర్ చేస్తాను. మీరు ఓన్గా ట్రేడ్ చేసేంత వరకు నేనైతే సపోర్ట్ ఇస్తాను. ఓకే, సో ఈ బ్యాంక్ నిఫ్టీ ఆప్షన్ స్ట్రాటజీ అనేది మీకు అందరికీ నేను నచ్చిందని అనుకుంటాను, నచ్చుతుందనే నమ్ముతాను. ఎందుకంటే ఈ స్ట్రాటజీ అనేది అంత పవర్ఫుల్ స్ట్రాటజీ అనమాట. ఓకే, సో మీరు ట్రేడ్ చేసే ముందు ఒకసారి ఆప్షన్స్ని ఓపెన్ చేసుకొని ఒకసారి మీరు వెరిఫై చేసుకోండి. ఓకే, సో ఈరోజే కదా ఈ ఎక్స్పైరీకి ఆప్షన్స్ ఓపెన్ అయి ఉంటాయి. ఓకే, సో ఈరోజు మీరు విత్ ఇన్ రేంజ్లో 70 to 140 రేంజ్లో ఉన్న ఆప్షన్స్ని మీరు ఓపెన్ చేసుకొని ఈ సెటప్ని ఒకసారి వెరిఫై చేసుకొని టార్గెట్ 1, టార్గెట్ 2 హిట్ అవుతున్నాయో లేదో అని ఒకసారి చెక్ చేసుకోండి. ప్రాక్టీస్ చేయండి. ప్రాక్టీస్ చేసిన తర్వాత ఎంటర్ అవ్వండి. ఓకే, ఇక్కడ మీకు ఎటువంటి టెన్షన్, ఎటువంటి గ్రీడీ ఏం అవసరం లేదు. చాలా హ్యాపీగా, చాలా సింపుల్గా మీరు ప్రాఫిట్స్ని అయితే పొందగలరు అనమాట. ఓకే, సో ఫస్ట్ టార్గెట్ హిట్ అయిందంటే సెకండ్ టార్గెట్ అనేది మీరు హ్యాపీగా దాన్ని కళ్ళు మూసుకొని వదిలేయచ్చు. టార్గెట్ హిట్ అయిందంటే మీకు 1800 రూపీస్. ఓకే, సో ఒకవేళ టార్గెట్ హిట్ అవ్వకపోతే 600 రూపీస్ ప్రాఫిట్. ఓకేనా అండి? సో మన ప్రీమియం ఛానల్లో రేపు ఇంట్రాడే లైవ్ సెషన్లు అయితే కలుసుకుందాం. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. గుడ్ నైట్.